మరి కుమ్మరి గౌడ యాదవ మునూరు కాపు ప్రతి ఒక్క 56 కులాల బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై ఖండిస్తున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న బీసీలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న గారు తన జీవితం యొక్క పోరాటంగా ముందుకు వెళ్తూ బీసీలను సమైక్యం చేస్తూ బీసీల గురించి పాటుపడుతున్న తీన్మార్ మల్లన్నని ఎలాగైనా అంతమోదించాలి, లేకపోతే ఆయనని తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ ఉన్నత కులాలు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. అందులో భాగమే ఈ జాగృతి సంస్థ కవిత గారు. ఆమెని అన్నది పెద్ద మాటేం కాదు, మన ఊర్లలో ఊత పదంలాగా మాట్లాడుకునే మాటలు, అవి నవ్వుతూ మాట్లాడుకునే మాటలే. దాన్ని ఇంత సీరియస్గా తీసుకొని దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి ఫర్నిచర్ అంతా మేము వెళ్ళి చూసినాం, అంత ధ్వంసం చేసి ఇంత అరాచకం చేయాల్సినంత సందర్భం కానీ అవసరం కానీ కాదు. ఆమె ఎవరి మీద దాడి చేయాలంటే ఆమెను లిక్కరు రాణిగా ఈమె డబ్బులు సంపాదించినప్పుడు ఒక ఆడమనిషి లిక్కర్లో ఆ దందలో ఉన్న మొట్టమొదటి వ్యక్తిని కవిత గారినే చూస్తున్నాం మనం మన రాష్ట్రాల నుంచి. అలాంటి వ్యక్తి జైలుకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఆమె ప్రతాపం చూపించుకోవాలి. అప్పుడు లేని కోపం ప్రతాపం ఇప్పుడు చిన్న మాట అన్నందుకు తీన్మార్ మల్లన్న గారిని ఇలాగా అంతమోదించడానికి, ఆయన్ని హత్య చేయడానికి పుసిగొల్పి ఇంతమందిని ఆఫీస్ మీద దాడి చేయించడం మనందరం బీసీ సంఘాలకు ఆలోచన చేయవలసిన విషయం. అందరికీ ఇది జరిగిన సంఘటనను చూసి మనసులో అందరికీ బీసీలకు ఒక రకమైన ఆలోచన రావాలి, ఒక రకమైన మనసులో రగులు కొల్పు రావాలి. ప్రతి ఒక్క బీసీ కూడా ఎందుకు ఇలాంటి దాడి జరుగుతున్నది మన మీద మాత్రమే. అదే ఓసీ కులాల వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ, ఒకరినొకరు ఎన్ని తిట్టుకున్నా కానీ, అక్కడ మోడీ గారిని బీజేపీ వాళ్ళని తిట్టుకున్నా, ఇటు కాంగ్రెస్ సోనియా గాంధీని తిట్టుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఒకరినొకరు తిట్టుకున్నా, ఆంధ్ర వాళ్ళని తిట్టుకున్నా, ఎవరిని తిట్టుకున్నా కానీ ఇటువంటి దాడులు సంఘటనలు ఎప్పుడు జరగలేదు. మరి అదే మల్లన్న మీద జరుగుతున్నదంటే దీనికి లోతైన కారణాలు ఏవో ఉంటాయి. కాబట్టి అతన్ని రక్షించుకుంటే మన బీసీ కులాలకు ఒక అండగా నిలబడే ఒక వాయిస్ అవుతాడు. కాబట్టి అలాంటి వాడిని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ సంఘటనతోని మనం చైతన్యం కావాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎప్పటికీ ఈ కనీసం ఒక 0.5% కానీ, ఒక 4-5% కానీ ఉన్న కులాలకి ఇంత 52% ఉన్న బీసీ కులాలు జై కొడుతూ వాళ్ళ కింద తల వంచుతూ ఇంకెన్ని రోజులు మనం ఇంకా ఇంతకాలం ఇలా సలాం కొడుతూ బ్రతుకుదామనే ఒక ఆలోచన చైతన్యం రావాలి మన లోపల. దాన్ని ఎలక్షన్ రూపకంగా, ఓటు రూపకంగా, చైతన్య రూపకంగా, ఉద్యమాల రూపకంగా ముందుకు తీసుకువెళ్ళి మనం ఈరోజు దీన్ని ముక్త కంఠంతో మల్లన్న గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయనకు అందరికీ సంఘీభావం తెలపడానికి ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బీసీ. ఇప్పుడు